నీ మాటలలో జీవమున్నది, అవే నన్ను బ్రతికించును. నీ మాటలలో వెలుగున్నది, అవే నన్ను వెలిగించును. నీ మాటలలో శక్తియున్నది, అవే నన్ను బలపరచును. నీ మాటలలో ఆదరణ ఉన్నది. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. నేటి ధ్యానాంశము రెడీ టు సఫర్, శ్రమ పడటానికి సిద్ధముగా ఉన్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 21 verses 13. నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. మరి చనిపోవటానికి సిద్ధముగా ఉండటము, సహించటానికి సిద్ధముగా ఉండటము అంటే మనము యేసుకు చెందుకున్నాము కాబట్టి కష్టాలు, వ్యతిరేకత, నష్టం ఇవన్నీ కూడా ఎదురైనప్పుడు ఆధ్యాత్మికంగా ఓర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాము. ప్రభువును తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. యేసులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నీతి నిమిత్తము శ్రమ పడువారు ధన్యులని వాక్యం చెప్తుంది. మరి మనకు అనేక కష్టాలు, నష్టాలు, ఆపదలు, ఇబ్బందులు, శ్రమలు అనేటటువంటివి మరి సహజం ప్రియులారా. వాటిని మరి ఫేస్ చేయటానికి మరి ప్రభువుని తెలుసుకున్నటువంటి వారు దట్స్ నాట్ ఎట్ ఆల్ కొంతమంది ప్రాస్పరస్ గాస్పల్ అంటారు, ఇన్ని పాజిటివ్ సైడ్స్ చెప్తూ ఉంటారు. బట్ ఇట్స్ లోయ అనుభవాలు ఉంటాయి, మౌంటైన్ టాప్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఒడిదుడుకులు లేకపోతే ఇవన్నీ కూడా వస్తాయి. కానీ ఆత్మీయంగా వీ షుడ్ బి రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అన్ని సమయాల్లో కూడా పౌలు భక్తుడిని చూసినట్లయితే చెరసాలలో కూడా దేవుని స్తుతిస్తున్నాడు పిల్లారా, ప్రార్థిస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎంతగా వారు సంతోషిస్తున్నారు. ఆ చెరసాల వారికి ఆశ్చర్యం వేసి ఉంటున్నది. కాబట్టి దట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ మైండ్ ప్రభువులో పిల్లరా మరి ఆ రీతిగా ఉంటున్నామా? కష్టాలు మరి అదేదో సరదా కోసం కాదు పిల్లారా, అవి మరి మనల్ని సౌకర్యంగా ఉన్న విశ్వాస్యత ముఖ్యమైనట్లు. సౌకర్యం కన్నా కూడా, సుఖం కన్నా కూడా, కష్ట నష్టాలు వాటికన్నా కూడా మరి విశ్వాస్యత, నమ్మకత్వము, విశ్వాసంలో ముందుకు కొనసాగించటం, సహించటం, ఓర్పును కలిగి ఉండటం అనేటటువంటిది మరి అవసరం అని చెప్పి మనకు వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. మరి ఇక్కడ అపోస్తల కార్యములు 21వ అధ్యాయంలో మరి సందర్భం మనం ఒకసారి గమనించినప్పుడు పౌలు సువార్తను ముందుకు తీసుకువెళ్ళే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి పిల్లల సువార్తను ముందుకు తీసుకెళ్ళాలా. ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, ఆపదలు, మరి వ్యతిరేకత అనేటటువంటిది వస్తుంది. యెరూషలేముకు దగ్గర పడుతున్నప్పుడు తను యెరూషలేముకు వెళ్తున్నాడు. ఆ ప్రాంతంలో త్రోయ నుంచి ఆ ప్రాంతం నుంచి మరి యెరూషలేముకు వెళ్తున్నప్పుడు, దగ్గర పడుతున్నప్పుడు కొందరు విశ్వాసులు అతనికి ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి పిల్లల కొంతమంది విశ్వాసులు ఎంతో ప్రేమతోటి మనకు తెలియజేస్తూ ఉంటారు. నేను కూడా మరి చైనాలో దేశంలో అక్కడ మరి ఎంతో మరి ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది అక్కడి నుంచే ప్రారంభమై ఉంటున్నది 2000 సంవత్సరంలో. ఆ సమయంలో పిల్లలు నేను మరి ఈ యొక్క జూమ్ మీటింగ్స్ ప్రపంచం మొత్తం నలుమూలలకు కూడా మరి అక్కడ ఎంతో మరి రిస్క్ అనేటటువంటిది ఉంటుంది. రిలీజియస్ ప్రాపగాండా అనేటటువంటిది ఇల్లీగల్ దేర్. అయినా సరే పిల్లలు చాలామంది కొంతమంది ప్రేమతో నాకు తెలియజేశారు, ఇంకా ఎందుకు అక్కడ చైనాలో, లేకపోతే జాగ్రత్తగా ఉండు అని చెప్పి. కొంతమంది విశ్వాసులు మరి ఇటువంటి కూడికలకు రావటానికి, ఆ గ్రూప్లో చేరటానికి కూడా వారికి ఇష్టం లేదు, ఎందుకంటే రిస్క్స్ ఇన్వాల్వ్డ్. కాబట్టి ఇక్కడ పౌలు మరి ఎంతో మరి యెరూషలేము దగ్గర పడుతున్నప్పుడు కొందరు విశ్వాసులు ఆ రీతిగా ప్రమాదం ఉందని చెప్పినప్పుడు కొంతమంది ఏడుస్తూ ఇక ముందుకు వెళ్ళవద్దని ఒప్పించే ప్రయత్నం చేసి ఉంటున్నారు. పిల్లలు ఇంకెళ్ళొద్దు పౌలు గారు, ఇక్కడే ఉండండి అని చెప్పి. అయినా సరే పౌలు స్పష్టంగా సమాధానం చెప్పాడు. ప్రమాదం లేదని అతడు నమ్ముతూ మాట్లాడలేదు.
నాకు ప్రమోదాలు లేవు అని చెప్పలేదు. కానీ ఇక ఏమంటున్నాడు, యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. రెడీ టు బి బౌండ్ అండ్ ఆల్సో రెడీ టు బి ఏంటండి మాత్రం కాక చనిపోవటకు రెడీ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. అతను ఒక స్థిరమైనటువంటి హృదయం, ఒక నిశ్చయిత ఉంటున్నాడు పిల్లలు. రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీథింగ్స్ గివ్ థ్యాంక్స్. అటువంటి కృతజ్ఞత భావన కలిగి ఉండి, అతని సిద్ధత మొండితనం కాదు, అది ప్రభు అయిన యేసునామం పట్ల భక్తి. ఇట్స్ రివరెన్స్, ఇట్ ఈస్ డివోషన్, ఇట్ ఈస్ ఒబీడియన్స్ టు ద గాడ్స్ కాల్. పిల్లలు అటువంటి మొదట నా రాజ్యం నా నీతిని వెతకండి, అండ్ అప్పుడు సమస్తము మీకు దొరకండి. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, హీ విల్ ప్రొటెక్ట్ అస్ విత్ హిస్ ఏంజల్స్. కాబట్టి వీ షుడ్ మూవ్ ఫార్వర్డ్, మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై. మొట్టమొదటిగా సరే 3 విషయాలు ధ్యానిద్దామండి. మొట్టమొదటిది, భయానికి స్పందించకుండా నిర్ణయంతో, రిజాల్వ్ ఓవర్ రియాక్షన్. కాబట్టి ఇక్కడ భయానికి స్పందించకుండా వారు మరి ఎన్నో ఆపదలు వస్తుంటాయి, బంధింపబడతావు, లేకపోతే రిస్క్ ఇన్వాల్వ్డ్, హత్యాయుతములు కూడా జరుగుతాయి అని చెప్పి పౌలు భయంతో స్పందించలేదు. అతడు తన లక్ష్యానికి తిరిగి వచ్చాడు పిల్లారా. ఏ అయితే లక్ష్యంతో ఉంటున్నాడో అన్య జనుల్లో మరి ఆ యొక్క కాలుకు పిలుపుకు లోబడి పిల్లారా తను ముందుకు వెళ్తున్నాడు. సహించటానికి సిద్ధత మొదలయ్యేది పిల్లారా. కాబట్టి ఇక్కడ ఆ యొక్క నిర్ణయమైనటువంటి హృదయంతో, స్టెడ్ ఫాస్ట్ హార్ట్ పిల్లారా, ఆ డెసిసివ్ హార్ట్, ఆ నిర్ణయించబడినటువంటి తను ఒక నిర్ణయంతో ఉంటున్నాడు. దేవుని చిత్తం వెంటనే ఉన్న సౌకర్యం కంటే విలువైనదని మరి నిర్ణయించటం ద్వారా పిల్లారా ఒక నిర్ణయం, ఒక మంచి నిర్ణయమే మనల్ని అది టార్గెట్ రీచ్ అవటానికి తీసుకెళ్తుంది. గుడ్ ప్లాన్స్, గుడ్ గోల్స్, ఇవన్నీ కూడా పిల్లారా. కాబట్టి ప్రయోజనకరమైనటువంటి ఆచరణ ఈరోజు మొదలులో మీరు అడగండి. కాబట్టి ప్రయోజనకరమైనటువంటి ఆచరణ, కాబట్టి ఒక వర్కబుల్ సొల్యూషన్, ఒక ప్లాన్, వాటిని బట్టి మనము విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసినటువంటి వారు. ప్రతిరోజు కూడా ప్రభు ఈరోజు నేను ఏమి ఎంచుకోవాలా, సౌకర్యం నా కోసం లేదా ఆజ్ఞా పాలన కోసమా అని చెప్పి మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలా. మరి ఆ యొక్క మన యొక్క స్వనీతి, స్వలాభములు, సచిత్తములు కాదు, కానీ ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క రాజ్యం కట్టడం మొదట ప్రియులారా, మరి ఆయన యొక్క సన్నిధిలో కనిపెట్టడం మరి ఉత్తమమైనటువంటిది కోరుకున్నది. మార్తా అయితే అనేక పనులలో నిమగ్నం ఉంటున్నది పిల్లారా. కాబట్టి ఆ భయము, ఆ పిరికితనము, చాలామంది ఈ దినాలలో పిల్లలు అటువంటి పిరికితనంతో, ఆ యొక్క భయంతో, ఆ యొక్క రిస్క్స్ ఉన్నటువంటి మార్గంలోకి వెళ్లకుండా ఎంతగా వారు మరి దేవుని యొక్క వాక్యమును చేబుని ముందుకు వెళ్లకుండా ఉంటున్నారు పిల్లలు. రెండవదిగా, భావానికి కాదు విశ్వాసానికి ముందు, ఫెయిత్ ఓవర్ ఫీలింగ్. ఆ ఫీలింగ్స్ అన్నటువంటి కాదు పిల్లలు. కొంతమంది ఊరికి అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. పౌలు కోసం అక్కడ చాలామంది ఏడుస్తున్నారు, భావోద్వేగాలకు గురి అవుతున్నారు. కానీ అతని యొక్క హృదయం మాత్రం కదిలింపబడలేదు. అతను ఒక డిటర్మినేషన్ తోటి, డెడికేషన్ తోటి ముందుకు వెళ్తున్నాడు పిల్లల. పౌలు తన భావోద్వేగాలను తను అధికారికంగా చేసుకోలేదు, కానీ ఎంతో సిద్ధభావంతో, విశ్వాసం మీద ఆధారపడి ఉంటున్నాడు. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క స్వరం విన్నాడు. ఆ దేవుని యొక్క ఉన్నటువంటి ఆ నమ్మకత్వము, విశ్వసనీయత, వాటితోటి పిల్లారా. కాబట్టి అటువంటి ఆ యొక్క భావన, లేకపోతే ఆ యొక్క భావంలో వచ్చినప్పుడు పిల్లారా మనం విశ్వాసానికి మాటలుగా ప్రకటిద్దాం. దేవుని యొక్క వాగ్దానాన్ని చేబుని ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే. దేవుడు నాతో ఉన్నాడు, ఈరోజు నేను యేసు కోసం నిలబడతాను. కాబట్టి ఆ రీతిగా పిల్లారా దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్, నేను భయపడకము, నేను నీతో ఉంటాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని ఏ రీతిగా నడిపిస్తాడు పిల్లారా. ధైర్యాన్ని ఆదరణకర్త ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ విల్ గైడ్ అస్ ఇన్ ఆల్ ట్రూత్ పిల్లారా. కాబట్టి మరి మూడవదిగా, గౌరవం కోసం ఆలస్యం, సందేహం కాదు, ఆనర్ ఓవర్ హెసిటేషన్. చాలాసార్లు మనం హెసిటేట్ చేస్తూ ఉంటాము. కాబట్టి అది కాదు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆనరింగ్ గాడ్, దేవుని ఘనపరచటము,
మరి ఆయనను మరి ఉన్నతంగా మరి ఆయనను పిల్లరా గౌరవించడం అనేటువంటిది. పౌలు ఇక్కడ సహించటానికి సిద్ధంగా ఉండటం కేవలం వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, అది క్రీస్తు నామానికి గౌరవం ఇవ్వటానికి సంబంధించినటువంటిది. హీఈస్ ఎగ్జాల్టింగ్ గాడ్. కాబట్టి ఎంతగా పిల్లలు అతడు బంధింపబడాడని మాత్రమే కాదు, యేసు అర్హుడు కాబట్టి ఆయన కోసం మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు నీ కోసం నా కోసం, ఆయన అందరికీ ప్రభు. ఆయన మరి మన కోసం పిల్లల శిలువ మీద త్యాగం చేశాడు, శిలువ మీద చనిపోయి ఉంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రభు కోసం ఏం చేయటానికి, ఆర్ వి రెడీ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్? ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, బంధింపబడటం మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. హీఈస్ రెడీ టు డై ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్ పిల్లరా. కాబట్టి ఉదయము మరి మనం చేయగలిగే ఒక చిన్న సమర్పణ పిల్లల, క్షమించండి, సేవ చేయండి, సత్యం చెప్పండి. మరి ఆ ప్రలోభాలు చాలామంది అవి చెప్తుంటారు పిల్లల. కాబట్టి ఆ ప్రలోభాలను తిరస్కరిద్దాం, సందేహం మీద గౌరవాన్ని ఎంచుకుందాం పిల్లలు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు గణపరచబడాలా. వాట్ ఈజ్ అవర్ అల్టీరియర్ మోటివ్ ఇన్ డూయింగ్ దిస్ థింగ్? ఎందుకు ఈ యొక్క కార్యాన్ని చేస్తున్నాము, ఈ యొక్క పరిచర్య చేస్తున్నాము? ఆ యొక్క అల్టిమేట్, ఆ యొక్క మిషన్, ఆ యొక్క విజన్, ఆ యొక్క మరి ఆ దేవుని యొక్క పిలుపుకు లోబడి పిల్లరా మన సంపూర్ణ విధేయతతోటి, విశ్వాసంతో విజయ పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. కాబట్టి పిల్లరా మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. మీకోసం తండ్రి మనం సహించవలసినటువంటి వారమై ఉంటున్నాము. అన్నిటికీ సిద్ధపడాలి ప్రభువా. ఒక గొప్ప నాయన బంధింపబడటానికి, చనిపోవటానికి కూడా తండ్రి సిద్ధపడాలి. ఎటువంటి విషయంలో తండ్రి ఎంతో అపాయకరమైన దినాల్లో ఉంటున్నాము. దేవుని కోసం ప్రభువా తండ్రి నిలబడినప్పుడు ప్రభు ఎంత వ్యతిరేకత, ఎంత ప్రభువా తండ్రి ప్రేమగల ప్రభువా దేవా తండ్రి, అసూయపరులు, ద్వేషపరులు, మరి తండ్రి బెదిరించేటటువంటి వారు, థ్రెటన్ చేసేటటువంటి వారు ఇది నాలో ఉంటున్నారు. మీకోసం ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వినిచిన ప్రతి ఒక్కరిని దర్శించండి. ఆ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో ప్రభు వ్యతిరేకత, కుటుంబంలో నుంచి వ్యతిరేకత, సంఘంలో నుంచి వ్యతిరేకత, ప్రభువా తండ్రి భయములను, ఆందోళన, కలవరమును, చింతన తండ్రి తీసివేసి మీ యొక్క పరిశుద్ధతతో సంధించండి. మీ సమాధానమును, సంతోషం దయచేయమని మరి దయగల నాయన ధైర్యంతో పౌలు వలె ప్రభువా గొప్ప నాయన తండ్రి మరి ప్రభా శక్తి వచ్చినప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు కూడా మరి తండ్రి సాక్షులుగా ఉంటారని చెప్తున్నారు ప్రభు. ఎస్ లార్డ్, ఈ దినాల్లో అటువంటి సాక్షులు అవసరం నాయన. ధైర్యంగా బోధించేటటువంటి వారు, పిరికివారుగా ఉండకుండా ప్రభు విశ్వాసంతో తండ్రి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభునామమున మీకు అందరికీ కూడా వందనాలండి. ఈ రోజు దేవుని వాక్య ధ్యానంలో మాతో కలిసి పాల్గొన్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. దేవుని వాక్యము మీ జీవితానికి వెలుగుగాను, బలముగాను, నిరీక్షణగాను ఉండునుగాక. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారికి కూడా ఆశీర్వాదముగా ఉండండి. మరొక ప్రోత్సాహకరమైన దైనందిన సంక్షిప్త సందేశంతో రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.